రోబో టెక్నాలజీతో రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అతిపెద్దది. 38 నెలల్లోనే నిర్మించిన చైనా. 66,000 కోట్లకు పైగా ఖర్చు. న్యూయార్క్లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ కంటే 5 రెట్లు పెద్దదట. చైనా మనం 2026లో ఉంటే చైనా 2080, 2070 అక్కడ ఉంది. టెక్నాలజీ పరంగా అంత ముందు ఉంది. సరే, పరాయి దేశమైన ఆ దేశంలో మనం చూసి నేర్చుకునే విషయాలు ఉన్నప్పుడు నేర్చుకోవాలి. మొండి పట్టుదలకు పోయి మేమే గొప్ప అని మూర్ఖంగా వాదించుకుంటే ఏం రాదు. అవతల దేశాలు మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నాయంటే వాళ్ళు అడ్వాన్స్డ్గా అభివృద్ధి చెందింది కాబట్టి వాడుతున్నారు. మనకాడ అవినీతిలో పోయినాం కాబట్టి ఇట్లున్నాం. అది అలాంటి కొన్ని చూసి నేర్చుకొని మనం కూడా ముందడుగు వేయాలి. రైట్. కాక్రోచ్ పార్టీ 5 రోజుల్లోనే 1.5 కోటి ఫాలోవర్లు. సోషల్ మీడియాలోనే సంచలనం. కాక్రోచ్ పార్టీ జిందాబాద్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు, యువతను బుద్ధింకలతో పోల్చిన సిజేఐ ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా మహారాష్ట్ర యువకుడి వినూత్న ప్రయత్నం. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు మద్దతు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, రాజకీయ వలసలపై ప్రశ్నలు. ఈ పార్టీ అకౌంట్ను హోల్డ్లో పెట్టిన ఎక్స్ సంస్థ. పెరిగిపోతున్న నిరుద్యోగం, పెరగని జీతాలు, పడిపోతున్న రూపాయి, పైకి ఎగబాగుతున్న ధరలు, మారని బతుకులు, మార్చలేనంతగా మారిపోయిన రాజకీయాలు. ఎటు చూసిన అవినీతి, అక్రమాలు. ఒక్కటేమిటి, దేశంలోని పరిణామాలను ప్రశ్నిస్తూ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ప్రభుత్వాలు, విధానాలు, రాజకీయ నిర్ణయాలు నిలదీస్తున్నది. ఆ పార్టీనే కాక్రోచ్ జనతా పార్టీ. మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దీప్కే అనే 30 ఏళ్ల యువకుడి ఆలోచన నుంచి నెల 16న పుట్టింది పార్టీ. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. ఎంతలా అంటే జస్ట్ 5 రోజుల్లోనే 1.5 కోటి సెటైరికల్ పార్టీని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. గంటకు ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సిజేపీ దాటేసింది. దేశంలోని పరిస్థితులపై జెన్జీ తీవ్ర అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తుంది. ఇప్పుడు ఇది మరి సోషల్ మీడియా పార్టీ కాదు. సోషల్ మీడియా పార్టీ స్టేజ్ దాటిపోయింది, అఫీషియల్ పార్టీ అయింది. దానికి ఒక మేనిఫెస్టో ఉంది. మొత్తం పూర్తి స్థాయిలో ఇంకా భవిష్యత్తు పోతా ఉంటే అసలు చెప్పలేము. విభత్సంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఏదో కొందరు మాట్లాడుకుంటా ఏదో ఆకతాయి పనులు ఇట్లా చేసిర్రు, జెన్జీకి అంతా అట్లా చేస్తుర్రు, ఎట్లా పడితే అట్లా ఫాలో. అది కాదు. దాన్ని చూసి నేర్చుకోవాలి. ప్రస్తుతం ఉన్న నాయకులు ఆలోచించాలి ఏం జరుగుతుంది దేశంలో అని. జెన్జీ ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేసి ఆలోచిస్తే సిజేఐ మాట్లాడిన మాటలకు మొత్తం యువకులంతా నిరుద్యోగంతో నుండి ఆర్టీఐని యూజ్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్లుగా మారుతున్నారు, జర్నలిస్టులుగా మారుతున్నారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలకు ప్రతిఫలంగా ఏం చేయలేదు. రోడ్ల మీదకి రాలేదు, వైలెన్స్ చేయలేదు. నేపాల్లో జెన్జీ చేసినట్టు ఏ ఎమ్మెల్యే, ఎంపీలను కొట్టలేదు, ప్రజానాయకులను కొట్టలేదు, ప్రధానులు లేదు, దేశం బారిపోయేటట్టు చేయలేదు, రోడ్ల మీదకి ఎక్కలేదు. జస్ట్ ఫాలో బటన్ నొక్కింది. జస్ట్ ఫాలో బటన్ నొక్కితే జెన్జీ ఆలోచన విధానం ఏ విధంగా చూపెట్టింది దేశానికి. ఇదే జెన్జీ ఇప్పుడు 1.5 కోటి కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంకు దాదాపుగా 18 మిలియన్స్ ఉన్నారు. ఇప్పుడు 22వ తారీఖు మార్నింగ్ 7కు ఇప్పుడు ఎంత 626 అవుతుంది. 18 మిలియన్స్ ఉన్నారు దాదాపుగా ఇప్పుడు ఈ పార్టీకి. ఈ రోజు అయిపోయేలోపు ఖచ్చితంగా 20 మిలియన్స్ అవుతారు. ఇదేదో ఆషామాషి ముచ్చట కాదు. ఇవి సిజేపీ 5 హామీలు. కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో కూడా పెట్టింది. ఏ చీఫ్ జస్టిస్కు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్లను రివార్డుగా ఇవ్వబోము. న్యాయబద్ధంగా ఉన్న ఓటును తొలగిస్తే కేంద్రం ఎన్నికల కమిషనర్ ఉపా చట్టం కింద అరెస్టు చేయిస్తాం. పౌరుల ఓటు హక్కును దొంగలించడం ఉగ్రవాదంతో సమానం. మహిళలకు 50% రిజర్వేషన్లు ఇస్తారు. అటు మంత్రివర్గాల్లో కూడా 50% రిజర్వేషన్లు ఇస్తారు మహిళలకు. అంబానీ ఆదాయాలకు చెందిన మీడియాలను బ్లాక్ చేసి ఇండిపెండెంట్ మీడియాకు అందుబాటులోకి తెస్తాం. ఇక ఒక పదం వాడకుండా గోడీ మీడియా యాంకర్ల బ్యాంకు అకౌంట్లలో దర్యాప్తు చేపిస్తామన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి జంప్ అయ్యే ఎమ్మెల్యేలకు 20 ఏళ్ల వరకు ఎక్కడ పోటీ చేయకుండా నిషేధిస్తారు. ఈ 5 ఏ పార్టీకి ఉన్నాయి? ఇప్పుడు గొప్ప పార్టీలలో ఈ 5 మేనిఫెస్టోలు ఏ పార్టీకి లేవు. ఈ 5 ఉంటే ఏ రాజకీయ నాయకుడు కూడా అవినీతి చేయడానికి భయపడతాడు. ఈ 5 ఇది ఆకతాయిల పార్టీనా? ఇది ఆలోచన లేకుండా పెట్టిన మేనిఫెస్టోనా? ఈ 5 మేనిఫెస్టోలు ప్రతి పార్టీ ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తాయా? ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏదో వచ్చినామా పోయినామా అన్నట్టు కాకుండా పెద్ద ఎత్తున నిలబడాలి. అదే ఏ ప్రభుత్వం అయితే జెన్జీ ఈ దేశంలో ఏం చేయకుండా నీరు గారిపోయిందని భావిస్తుందో వాళ్ళకు ఒక చంపపెట్టులాగా గజ్జుల వనకాల తప్పు చేయాలంటే ఈ దేశంలో ప్రజానాయకులు
తప్పు చేయాలా, అవినీతి చేయాలా, అక్రమం చేయాలంటే గర్జన వణికే విధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఎదగాలి. ఖచ్చితంగా అసలు వదిలిపెట్టే విషయం కాదు ఇది. ఇప్పుడు జెన్జీలో మామూలు అంటే ఇన్ని రోజులు యువత ఏం చేయగలుగుతుంది ఈ దేశంలో, చచ్చుబడిపోయింది, ఎక్కడోడు అక్కడనే ఉండు. ఒక్కసారి జెన్జీ ఈగో హట్ అయితే ఎంత ప్రాపర్గా వదిలిస్తానే చూపెట్టింది. ఎలాంటి వైలెన్స్ లేదు. చూద్దాం అసలు లైవ్ కరెక్ట్గా ఇప్పుడు ఇన్స్టాగ్రాము దీంట్లో ఏముంది, ఏం కథ, ఎంతమంది ఫాలోవర్లో చూద్దాం. ఒక్క నిమిషం మీకు మళ్ళీ స్క్రీన్ షాట్ పెడతాను నేను. రైట్, 18.7 మిలియన్స్ ఉన్నారు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6:30 అవుతుంది. 18.7 మిలియన్స్ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి 5 రోజులు కంప్లీట్ అయింది. 6వ రోజు మార్నింగ్. ఈరోజు అయిపోయేలోపు 20 మిలియన్స్ అవుతారు. వీళ్ళంతా ఇప్పుడు ఐటీ సెల్ వాళ్ళకు సోషల్ మీడియా మొత్తం పవర్ ఉంటుంది, అంతా ఫేక్ ఫాలోవర్స్ అంటానికి లేదు. పెద్ద పెద్ద పార్టీల కంటే ఎక్కువ ఉంటుందా? బీజేపీకి ఉన్న నెట్వర్క్ కంటే ఎక్కువ ఉంటుందా? దీనికి ఉండదు కదా. ఖచ్చితంగా జెన్జీ ఒక్క ఈగో హట్ అయితే ఎట్లుంటుందో ఇది చూపెట్టిరు. పూర్తి స్థాయిలో దీన్ని ఇట్లనే కొనసాగించాలి. జెన్జీని గెలకొద్దు. ఈ దేశంలో ఉన్న యువత మామూలు వాళ్ళు కాదు, ఏదో ఆకతాయిలు కాదు. అనుకుంటే ఆధార పీఠాలు అదురుతాయి అవినీతి చేసేటోళ్ళు అన్నది చూపెట్టింది. కనీస వేతనాలు భారీగా పెంపు. అన్స్కిల్డ్ మినిమం శాలరీ 16,000, సెమీ స్కిల్డ్ 17,000, స్కిల్డ్లో 18,500, హైలీ స్కిల్డ్ 20,000. కార్మికుల 4 కేటగిరీలు 3 జోన్లుగా విభజన. రాష్ట్రంలోని 1,11,00,000 మంది కార్మికులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం. జూన్ 1, 2026 నుంచి కనీస వేతనాలు అమలు. ప్రైవేట్ కంపెనీలపై నిఘా. లేబర్ డిపార్ట్మెంట్ బలోపేతం. బ్లూ కాలర్ ఉద్యోగాలపైన ప్రభుత్వం ఫుల్ ఫోకస్. గల్ఫ్ వలస పనులకు సంస్థాగతం చేయబోతున్నాం సీఎం రేవంత్ రెడ్డి. 80% స్థానిక కోటా అమలు చేయాల్సిందే కార్మిక శాఖ మంత్రి వివేక్. డీల్ వైపు అమెరికా, యుద్ధం వైపే ఇజ్రాయెల్. మీరు కొట్టుకొని తాగురా నాయన భూమి. ఈ భూమి మీద మీ మ్యాపులలో కూడా పోయి మీ 2 దేశాలు దరిద్రం పోతాయి. అంతర్జాతీయ మార్కెట్కు మన మామిడి. చెన్నైకి గుజరాత్ చెక్. కేటీఆర్ది షాడిజం. పోక్సో కేసులో బాధితురాలి ఫోటోలు రోడ్లపై ప్రదర్శిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. బామ్మార్ది కొకైన్ దాస్తే గంజాయి పూలు అని కవర్ చేసినోడు ఇవాళ చట్టాల గురించి మాట్లాడుతున్నాడు. భగీరథ్ సరెండర్ కాలే, పోలీసులే కస్టడీలోకి తీసుకున్నారు. తెలంగాణ కులగన్న దేశానికే దిక్సూచి. సుప్రీంకోర్టు తీరుపై సీఎం హర్షం. టీవీకే ప్రభుత్వంలోకి కాంగ్రెస్. సీఎం విజయ్ క్యాబినెట్లో మంత్రులుగా 2 ప్రమాణం. రాష్ట్రానికి 5,681 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్. 1,420 కోట్లు ఇవ్వాలన్న కేంద్రం. మిగతా నిధులు హార్డ్కో రుణం. పనులకు కేంద్రం పట్టణాభివృద్ధి శాఖ నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం. ఎబోలా ఎఫెక్ట్. భారత్ ఆఫ్రికా సమ్మిట్ వాయిదా. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎబోలా అలర్ట్. ఆఫ్రికా నుంచి వచ్చే వారికి గైడ్లైన్స్. వడ్ల కొనుగోళ్లకు హమాలి కష్టాలు. స్థానికంగా కూలీలు దొరకక నత్తనడకన ధాన్యం సేకరణ. బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్ కూలీలు తిరిగి రాక ఇబ్బందులు. ఎండల ఎఫెక్ట్స్తో పగటిపూట పనులకు బ్రేక్. ఈ ఎండ